కూటమి ప్రభుత్వంలో స్థానిక సంస్థలు బలహీనపడుతున్నాయి. వాటికున్న కొద్దిపాటి పన్నుల ఆదాయాన్ని కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులను దారి మళ్లించి రాష్ట్ర ఖజానాకు తరలిస్తున్నారు. అప్పట్లో వైసీపీ ఇదే విధంగా స్థానిక సంస్థలను నాశనం చేస్తుందని, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకొస్తే ఈ విధానాన్ని వీడి స్థానిక సంస్థల పరిధిలోని పన్ను, పన్నేతర ఆదాయాలను ఆ సంస్థలే వినియోగించుకునేలా చూస్తామని, అలాగే రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు, గ్రాంట్లు ఇచ్చి వాటిని బలోపేతం చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలిచ్చారు. కానీ అధికారంలోకొచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే వృత్తి పన్నుని టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం జీవో 63 ద్వారా చట్టబద్ధం చేసి స్థానిక సంస్థల ఆదాయానికి గండి కొట్టింది. ముఖ్యంగా ఈ జీవోతో విశాఖ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లు వృత్తి పన్ను వసూలు చేసుకుని వినియోగించుకునే హక్కు కోల్పోతున్నాయి. దీనివల్ల ఆ రెండు మున్సిపాలిటీలు వందల కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నాయి. అలాగే ఇక శాశ్వతంగా స్థానిక సంస్థలకు చెందిన వృత్తి పన్ను రాష్ట్ర బడ్జెట్కు బదిలీ అయి రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకుంటుంది. ఇటీవల స్థానిక సంస్థల పరిధిలో ఉన్న వృత్తి పన్నును కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్ర ఖజానాకు తరలించుకుపోయింది. ఇప్పటివరకు విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లు తమ పరిధిలో వృత్తి పన్నును అవే వసూలు చేసుకుని వినియోగించుకుంటున్నాయి. అలాగే మిగిలిన మున్సిపల్ నగరాలు, పట్టణాలు, గ్రామ పంచాయతీల పరిధిలోని వృత్తి పన్నును వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసి ఆయా స్థానిక సంస్థలకు జమేస్తున్నాయి. స్థానిక సంస్థల పరిధిలో ఉండే ఉద్యోగులు, వృత్తి, వ్యాపార, వాణిజ్య కాంట్రాక్టర్లుగా ఉండేవారి నుండి వృత్తి పన్నును స్థానిక సంస్థలు వసూలు చేస్తాయి. వారి వృత్తి ఆదాయాన్ని బట్టి నెలకు 150 నుండి 2,500 వరకు వసూలు చేస్తుంది వాణిజ్య శాఖ. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిని రాష్ట్ర పరిధిలోకి తీసుకెళ్లడంతో పాటు వృత్తి పన్నును పెంచడంతో పాటు స్థానిక పరిధిలో ఉండే అన్ని వర్గాల వారిని ఈ పన్ను పరిధిలోకి తీసుకొస్తుంది. దీని ద్వారా ప్రజలకు ఏటా 1000 కోట్ల భారం అవుతుంది. ఒకవైపు స్థానిక సంస్థల పన్ను, పన్నేతర ఆదాయాలను తన పరిధిలోకి ఏకపక్షంగా బదిలీ చేసుకుంటూ గత ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలకు నిధులు, గ్రాంట్లు అంటూ ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. అలానే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న స్థానిక సంస్థల సొమ్మును తిరిగి ఇవ్వకుండా దాన్ని వేరే అవసరాలకు కూటమి వాడుకుంటోంది. ఇలా 1000 కోట్ల డబ్బు రాష్ట్ర ఖజానా వద్ద ఉండిపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీల రూపురేఖలే మార్చేస్తా అని ప్రగల్భాలు పలికారు. గతేడాది ఆగస్టు 15 స్వతంత్ర వేడుకలకు అయ్యే ఖర్చును చిన్న పంచాయతీలకు 10,000కు, పెద్ద పంచాయతీలకు 25,000 వరకు పెంచుతూ జీవో ఇచ్చి భారీగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ నిధులు ఇంతవరకు విడుదల కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల ప్రజా పరిషత్తులు, 13 జిల్లా పరిషత్తులు, 77 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీలు, 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి నిధులు, గ్రాంట్లు ఇవ్వకపోగా ఈ సంస్థల ఆదాయాలను కూడా రాష్ట్ర పరిధిలోకి తీసుకువెళ్లి వినియోగించుకోవడంతో స్థానిక సంస్థలు తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం ఇప్పటికైనా వీటిపై దృష్టి పెట్టండంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను వేడుకుంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు.